చిన్న పిల్లలు బొమ్మలు లేకుండా ఉండలేరు మరియు తల్లిదండ్రులు ఎప్పుడూ మంచి బొమ్మలు కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఒక బొమ్మ తయారీ ఖర్చు 100 రూపాయలు అయితే అమ్మకం ధర 150 మరియు ఒక రోజులో 20 బొమ్మలు అమ్మినట్లయితే లాభం 1000 రూపాయలు, అంటే నెలకి 30,000, సంవత్సరానికి 3,60,000. మరి అలాంటి టాయ్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం. పిల్లల టాయ్స్ కు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో ఇండియాలో పిల్లల టాయ్స్ మార్కెట్ సుమారు 16,000 కోట్లతో విస్తరించిందని అంచనా. పిల్లల బర్త్డేస్, పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో టాయ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 30,000తో టాయ్ షాప్ స్టార్ట్ చేయవచ్చు. స్టాక్ కొనుగోలు కోసం 20,000, ప్యాకేజింగ్ మరియు ఇతర ఖర్చులు 5,000, మొత్తం 25,000. అయితే ఈ టాయ్స్ ఎక్కడ కొనాలి అంటే సదర్ బజార్ ఢిల్లీ, అజీజ్ ప్లాజా హైదరాబాద్ వంటి మార్కెట్లలో తక్కువ ధరలకు టాయ్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇండియా మార్ట్, అలీబాబా వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా కొనుక్కోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మార్కెటింగ్ ద్వారా ప్రచారం చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో టాయ్స్ ను ప్రమోట్ చేయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా మీ టాయ్స్ ను లిస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ముందు పెట్టబోయే వీడియోస్ అన్నింటినీ చూసేయండి.